కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కుప్పకూలిన టొమాటో ధర ₹1 పడిపోయిన టొమాటో ధర, టొమాటోలను తీసుకొచ్చిన రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలోనే పత్తికొండ టొమాటో మార్కెట్ యార్డుకు రాష్ట్రంలో మదనపల్లి తర్వాత అత్యధికంగా టొమాటోలు వచ్చేది. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకే ఎక్కువగా టొమాటోలు వస్తాయి. ఇక్కడికి ప్రతిరోజు 300 టన్నుల పైనే టొమాటోలను వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకువస్తూ ఉంటారు. గత 3 నెలల కిందటి వరకు కిలో ₹100 ఉన్న టొమాటో ధర ప్రస్తుతం కిలో ₹1 ధర పలకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి వేసిన టొమాటో పంటకు కూలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న ₹100 కిలో ధర ఉన్న సమయంలో ప్రభుత్వమే సబ్సిడీ ద్వారా ప్రజలకు అందించిందని, ఇప్పుడు కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే టొమాటోకు ధర పడిపోలేదని, సైజును బట్టి ధర ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో పండిన పంట సైజు, నాణ్యత సరిగ్గా ఉండదని, దీనివల్ల ఎగుమతి చేయలేమని వ్యాపారులు చెప్పారు. ఏది ఏమైనా అతివృష్టి అనావృష్టిలా మారింది టొమాటో రైతుల పరిస్థితి. ఆరుగాలం పంటను పండించిన రైతుకు మాత్రం ఏమాత్రం లాభం చేకూర్చకపోగా మధ్యలో వ్యాపారులు, దళారులు మాత్రం విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, చెప్పండి, అసలు టొమాటో పరిస్థితి ఈ విధంగా రావడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? రైతుల డిమాండ్ ఏంటి? దీనికి సంబంధించి ప్రభుత్వ వర్గాలుగా సంబంధించి అధికారులు ఏమైనా స్పందించారా? స్వామి, గత కొద్ది రోజుల నుంచి కూడా పత్తికొండ టమాటా మార్కెట్ లో టమాటా ధరలు క్రమంగా తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా పతనమయ్యాయి. కిలో ₹1 ధర పలుకుతుండడంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే మెట్ట ప్రాంతంలో పండినటువంటి ఈ టమాటాలకు గిరిసబారి కొంత సైజు ఉండి అన్ సైజు ఉండడం వల్ల వ్యాపారులు కూడా వాటిని కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. ఈ అన్ సైజు ఉన్న వాటిని ఎగుమతి చేసినప్పటికీ కూడా పైన తీసుకోరు కాబట్టి ధర కూడా మాకు పలకరు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా భారంగా మారుతుంటాయి కాబట్టి వాళ్ళు వ్యాపారులు భావించి వాటిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీసుకొచ్చినటువంటి టమాటాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రోజు రోజు కూడా ధరలు తగ్గుతున్నాయి. అయితే ఈ ధరలు తగ్గడం వల్ల ఇప్పుడు పూర్తిగా ₹1 కిలో పలుకుతుండడంతో రైతులు తీసుకొచ్చిన మార్కెట్ కు వ్యయ ప్రయాసాలు పడి వివిధ ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చినటువంటి ఈ టమాటాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కూడా ఆందోళన చేసి కొంతమంది రైతులు మార్కెట్ లోనే పారబోస్తున్నటువంటి పరిస్థితి, మరి కొంతమంది పొలాల్లోనే పశువులకు వదిలేసినటువంటి పరిస్థితి. అయితే కొన్ని చోట్ల బోర్ బావుల కింద అయితేనేమి, అదేవిధంగా ఈ బోర్ల కింద వేసినటువంటి పండినటువంటి టమాటాలకైతే కొంత సైజు బాగుంటుంది, వాటికి కొంత గిట్టుబాటు ధర అయితే దొరుకుతున్నటువంటి పరిస్థితి. అయితే మెయిన్ గా ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి కొంత గిరిసబారి అన్ సైజు ఉండి కలర్ కూడా సరిగా లేకపోవడంతో వాటిని కొనుగోలుకు కూడా వ్యాపారులు ఆసక్తి చూపకపోతున్నారు. అయితే రైతులు కూడా తీసుకొచ్చినటువంటి ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా వెళ్ళకపోవడంతో రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటికి ప్రత్యేకంగా ప్రభుత్వమే కొనుగోలు చేసి దీన్ని వ్యాపారుల ద్వారా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ధరలు పూర్తిగా తగ్గడంతో మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా ఇవాళ పత్తికొండ మార్కెట్ ని కూడా సందర్శించి రైతులను కూడా ధరలు ఎప్పటి నుంచి తగ్గుతున్నాయి, అదేవిధంగా మరోవైపు వీటిని ఎలా పరిష్కరించాలి, గిట్టుబాటు ధర ఏ మేరకు కల్పించాలని కూడా మార్కెటింగ్ అధికారులతో కూడా జిల్లా నుంచి వెళ్ళినటువంటి మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ మెట్ట ప్రాంతంలో పండినటువంటి వాటికి ఈ విధంగా ధరలు, మిగతా వాటికి అయితే బాగానే ఉన్నాయి. సో కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇది ఖచ్చితంగా ఏదైతే ఈ మెట్ట ప్రాంతంలో పండిన పంటలకు కూడా ఇప్పుడు ధర తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని కూడా మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. స్వామి, రైట్ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వచ్చేసి 20 కేజీలు వస్తుంది.
దీనికి మాకు కూలీలు చంపినది 6 మంది, 250 కూలి. మరి కమిషన్ ఏమేమి రూపాయి రాదు. ఇట్లా వేసుకొస్తే అది రూపాయికి ఒక ముక్క చెట్లు కన్నా చెట్లు కొన్ని ఉండేది. మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలనుకుంటున్నా. కేజీ ఎట్లా పోతున్నాయి? కేజీ బయట 20 రూపాయలు వేస్తారు. మరి ఇక్కడ ఎట్లా పడుతుంది? రూపాయి ఆరు పడుతుంటుంది సార్. ఇంకా లెక్క వేసుకుంటే సార్ 21 కంపేర్ వస్తున్నాం సార్. కూలీలు పెట్టుబడి పెరుకు వచ్చిన కూలీగానే వెళ్ళలేదు సార్. 50 రూపాయలు జాతమైనా సార్. ఎంతమంది ఎగ్రారు? 4 సార్. 2 ఇంటోళ్ళే 2 కూలీలు సార్. 300 కూలి సార్. 300 కూలి సార్. ఆటో తిరిగితే బుట్ట 15 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ వాటర్ దారిలేదు సార్. టమాటా గ్రేడ్ బట్టి రేట్ అనేది వెళ్తున్నది. యావరేజ్గా మనకి 10 నుంచి 20 రూపాయల మధ్యలో ఉన్నది ప్రైస్ అయితే. హ్యూజ్ రెయిన్ ఫెడ్ ఏరియా నుంచి ప్లస్ ఇరిగేటెడ్ ఏరియా నుంచి హ్యూజ్ స్టాక్స్ రావడం వల్ల క్వాంటిటీ అనేది ఎక్కువ అయింది. దాని ప్రకారం కొద్దిగా ప్రైస్ డ్రాప్ ఉంది. కానీ నిన్న వచ్చినంత ప్రైస్ డ్రాప్ అయితే లేదండి. మనం గమనించినట్లయితే గత 4 months నుంచి ప్రైస్ అయితే టమాటాకి ఎప్పుడు తక్కువ లేదు అసలు. లాస్ట్ మంత్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనకు యావరేజ్గా 40 రూపీస్ to 60 రూపీస్ మధ్యలో పర్ కిలో టమాటా ఉంది. ఇప్పుడైతే 10 to 20 రూపీస్ ఉంది. నిన్న వచ్చినట్టు 1 రూపీ అనేది మాత్రం అవాస్తవం. ఒక రైతు అయితే కొద్దిగా మచ్చలు ఉండేసి కొద్దిగా ఉండడం వల్ల అతను కొద్దిగా అసహనానికి గురయ్యాడు. కాబట్టి దయచేసి ఇటువంటి వార్తలు రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టమాటాకి అయితే మార్కెట్లో మంచి రేటే ఉన్నది.